10-11 సంవత్సరాల క్రితం కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాను. అప్పటి నుంచి ఆ ఇంట్లో గొడవలు అవుతున్నాయి. ఉండలేకపోతున్నాను. తల్లిదండ్రులు సహాయం చేయలేకపోతున్నారు. అప్పులు కూడా అయ్యాయి గురువుగారు. 11 సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది గురువుగారు. చూడండి, మీ అదృష్టంలో ఉన్న డబ్బు మీకు దక్కకుండా చేస్తున్నారు. అయ్యే పనులు కూడా కాకుండా అయిపోతున్నాయి. మీరు మానసికంగా వేధించబడుతూ ఉన్నారు. దాంతోపాటు మిమ్మల్ని అప్పులో ముంచడానికి, వివాదాల్లో ఇరికించడానికి చేతబడి అనేది స్వయంగా మీ డబ్బే మీకు సొంతం కాకుండా ప్రక్రియ చేస్తూ ఉన్నారు. మీ పెద్దవాళ్లు బాధలో ఉన్నారు మరియు కోపంగా కూడా ఉన్నారు. ఇవే మిమ్మల్ని కష్టాలకి గురి చేస్తున్నాయి. మీ దగ్గరికి ధనమైతే వస్తుంది, కానీ అయినప్పటికీ ఏదైతే మీ యొక్క మనసుకు శాంతినిస్తుందో అలాంటి అభివృద్ధి లేదు. దాంతోపాటు ప్రగతి మరియు మీ ఇంట్లో సుఖశాంతులుండాలని, రోగాలు ఉండకూడదనే కోరికతో మీరిక్కడికి వచ్చారు. కానీ దాంతోపాటు కొత్త కొత్త రోగాలు వచ్చేలా మీపై చేతబడి చేయడం జరిగింది. మరియు 2016 నుంచి మీరు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. అవునండి. నిజమా అబద్ధమా? నిజమేనండి గురుగారు.